హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ వ్యూ ఏంటో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇప్పటికి కూడా నా వ్యూ వచ్చేసి సెల్ అయ్యండి. బై అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. ఆల్రెడీ ఇది లో ఫామ్ అవుతుంది కాబట్టి, ఎస్టర్డే లో దగ్గర ఫామ్ అయింది కాబట్టి. సో నిన్న మనం సెల్ చెప్పాము ఇక్కడ బ్రేక్ అయితే, బట్ ఇది ఆటోమేటిక్గా ఇక్కడ పైకి వచ్చింది. 5 minutes పెట్టుకొని మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి అని చెప్పాను. మీకు చూపిస్తాను, ఇదిగోండి 5 minutes క్యాండిల్ ఉంది కదా. సో ఎప్పుడైనా కానీ 5 minutes పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, 5 minutes పెట్టుకున్న తర్వాత ఒక ట్రెండ్ లైన్ లాగా గీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు ఏం చేసి ఉండాలంటే, ఇక్కడ చూసారంటే ఇట్లా ఇది పైకి వెళ్ళింది కదా, మనం అనుకున్న దానికి రివర్స్ గా వెళ్ళింది. ఎక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది అంటే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. సో మీరు ఇంకోటి చూసారంటే, ఇక్కడ చూసారంటే ఇదేం చేసింది, రెసిస్టెన్స్ గా ఫామ్ అయింది, అక్కడ నుంచి రిటర్న్ వచ్చింది మనకి. ఓకే. సో ఈ 5 minutes క్యాండిల్లో ఇది మీరు అబ్జర్వ్ చేసింటే, నేను ఈ ట్రేడ్ తీసుకోలేదు నిన్న. నేను ఇంతసేపు వెయిట్ చేశాను, ఇక్కడి వరకు వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ అప్పుడు కరెక్ట్ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే ముందు నేను సిస్టమ్ క్లోజ్ చేసి వేరే పని మీద వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చాను. సో నేనైతే పొజిషన్ అయితే తీసుకోలేదు సో బ్యాంక్ నిఫ్టీలో. బట్ నేను చార్ట్ కింద అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ క్యాండిల్ పడినప్పుడు అయితే ఖచ్చితంగా పొజిషన్ తీసుకునేవాడిని. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, తర్వాత ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది కాబట్టి నిన్న. సో ఈ రోజు మార్కెట్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ కోసమే చూడండి. 5 minutes క్యాండిలే పెట్టుకోండి ఈ రోజు కూడా మీరు. 5 minutes క్యాండిల్ పెట్టుకున్న తర్వాత లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. లోయర్ లోస్ అంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు మీకు ఎట్లా ట్రెండ్ ఫామ్ కావాలంటే, సో ఈ విధంగా ఫామ్ కావాలి. ఇదిగోండి ఈ విధంగా లోయర్ హైస్ ఇవి. ఇదిగోండి ఈ హై కంటే ఇది లోయర్ హై, ఈ హై కంటే ఇట్లా ట్రెండ్ లైన్ గీసుకొని ఇట్లా ఫామ్ అవుతూ ఉంటే మీరు పొజిషన్ తీసుకోవచ్చు ఈ రోజు. అంటే దీని కింద ఓపెన్ కావాలి 23,440, దాని కింద కానీ ఎక్కడన్నా దాని కిందికి వెళ్ళాలి ప్రైస్. దాని కిందికి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా ట్రెండ్ లైన్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీలో అయితే పొజిషన్ తీసుకోవచ్చు. సిమిలర్ కూడా నిఫ్టీ కూడా అంతేనండి. 11,900 కింద ట్రేడ్ అవుతూ అండ్ 5 minutes చార్ట్ లో మీకు ట్రెండ్ లైన్ తీసుకొని పొజిషన్ తీసుకోండి. అప్ సైడ్ అయితే ఈరోజు అస్సలు తీసుకోవద్దు, ఎంత పైకి వెళ్ళినా కానీ అప్ సైడ్ అయితే తీసుకోవద్దు. ఇంకొచ్చేసేసి మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేసేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందండి. సో నిన్న చూసారంటే నేను డౌన్ సైడ్ వెళ్తే తీసుకుంటాను, అప్ సైడ్ వెళ్తే తీసుకోనని చెప్పాను. ఎందుకు తీసుకోను అని చెప్పాను అంటే, ఇక్కడ చూసారంటే ఇది పైకి వెళ్ళింది అనేసి ఈ క్యాండిల్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇట్లా వైడ్ మూవ్మెంట్స్ ఉంటుందండి. పైకి వెళ్ళింది అఫ్ కోర్స్ నేను అగ్రీ చేస్తా, కానీ మన స్టాప్ లాస్ ప్రతి మూవ్మెంట్ లో హిట్ అయ్యే ఛాన్స్ కానీ మన పేషెన్స్ ని ఎక్కువగా టెస్ట్ చేసే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కిందికి పడిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఓవరాల్ గా అప్ ట్రెండ్ గానే కనిపిస్తుంది, కానీ ఇటువంటి మార్కెట్లతో నేనైతే పొజిషన్ తీసుకోలేనండి, ఎస్పెషల్లీ క్రూడ్ లో, ఎందుకంటే వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు మార్కెట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ కిందికి వెళ్తుంది. సో అగైన్ సేమ్ అండి. సో ఇక్కడ చూసారంటే 2920 ఆర్ 291 అక్కడ తీసుకున్నారంటే మీకు దగ్గర దగ్గర ఈ పాయింట్లన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతవరకు. సో ఇది కూడా బ్రేక్ చేసిందంటే ఇంకా ఎంత కిందికి వెళ్తుందో నేను చెప్పాను కదా, ఆ విధంగా వెళ్తుంది. సో ఈ రోజు అయితే కొంచెం నేను జాగ్రత్తగా ట్రేడ్ చేయాలనుకుంటున్నా క్రూడ్ లో. ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా కానీ పైకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు మార్నింగ్ మనకి 12:30 లోపల పైకి వెళ్ళింది అనుకోండి, బెటర్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇది సైడ్ వేస్ లోనే ఉంటుంది ఇంకా అంతా. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పినట్టు ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, డే బిఫోర్ ఎస్టర్డే చెప్పాను. ఓకే, అట్ ద సేమ్ టైం ఇట్లా కిందికి బాగా ఫాలో అవుతుందా అంటే ఇక్కడంతా సపోర్ట్స్ వస్తూ ఉంటాయి దీనికి. సో నాకు తెలిసి క్రూడ్ కొంచెం జాగ్రత్తగా చేయడం బెస్ట్. ఒకవేళ ఇది క్రాస్ అయినా కానీ ఆఫ్టర్నూన్ టైమింగ్ లో కొంచెం చూసుకొని క్రాస్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో 12:30 తర్వాత ఇది క్రాస్ అయిన తర్వాత కూడా ఇక్కడెక్కడ దీని దగ్గరలో ఉందంటే అగైన్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు ఇది బ్రేక్ చేసింది అంటే ధైర్యంగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అట్లాగే ఇట్లా అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఆఫ్టర్నూన్ లోపల ఈ పాయింట్కి వచ్చేసేసి ఇక్కడ ఎక్కడైనా రిటర్న్ ఫామ్ అయితే మళ్ళీ ఇక్కడి వరకు, అంటే ఈ సపోర్ట్ ఏరియా వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్రూడ్ కొంచెం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. బట్ అట్ ద సేమ్ టైం డౌన్ కానీ అప్ కానీ బాగా పెరిగితే మనం పొజిషన్ బేస్డ్ ఆన్ దట్ తీసుకోవచ్చు. సో అదండి ఈరోజు క్రూడ్ వ్యూ, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ. లైవ్ ట్రేడ్ వచ్చి రేపు ఉంటుందండి, థర్స్డే 8:15 ఉంటుంది అప్రాక్సిమేట్ గా. నేను ఈరోజు పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్ లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మళ్ళీ మన అనాలిసిస్ తో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.